హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. కథ పేరు వచ్చేసి రాధా మాధవ్. రాధా ఎవరి కోసమే ఆ వెతుకులట? మాధవ్ కోసమే కదా అని కళ్ళెగరస్తూ అడుగుతుంది స్వప్న. నేనా? నేను మాధవ్ని వెతకడం ఏంటి అంటూ కంగారుగా అక్కడి నుండి ముందుకు నడుస్తుంది రాధా. "హ్మ్, సరేలేవే, నా నుండి అయితే ఇలా మాటలు చెప్పి తప్పించుకోగలవు, కానీ నీ మనసు నుండి అలా తప్పించుకోలేవు కదా. నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీ మనసుకు మాత్రం చెప్పు" అని చెప్పి రాధ వెంటే నడుస్తుంది స్వప్న. రాధ అలానే ముందుకు నడుస్తూ స్వప్న చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కలిసి హాస్టల్ రూమ్కి వెళ్తారు. మరోవైపు, "అరే బావా, మీ చెల్లి కనిపించట్లేదు ఏంటి? ఇవాళ అప్పుడే వెళ్ళిపోయిందా?" అని నిరాశగా అడుగుతాడు మాధవ్. "హా, వెళ్ళిపోక నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుందా ఏంటి? గత 3 సంవత్సరాలుగా చూడడం తప్ప ఏం మాట్లాడలేదు. ఈ ఇయర్తో మన స్టడీ కూడా పూర్తవుతుంది. ఆ వెంటనే తన పేరెంట్స్ చెప్పిన వాళ్ళని తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు మాత్రం నీ ప్రేమ విషయం తనకి చెప్పకు. అంతా అయ్యాక దేవదాసులాగా ఓ గ్లాస్ పట్టుకొని రోడ్ల వెంట తిరుగుదువు కాని" అని కసురుకుంటాడు రేవంత్. "అది కాదు బావా, నేను కూడా ఎప్పటికప్పుడు నా ప్రేమ విషయం తనతో చెబుదామని అనుకుంటున్నాను. కానీ తను ఎదురుపడగానే అసలు ఏమీ మాట్లాడలేనురా." "హా, మాట్లాడకురా, మాట్లాడకు, ఇలానే ఉండు" అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు రేవంత్. ఆ రోజు రాత్రి అటు రాధ ఇటు మాధవ్ ఇద్దరు నిద్రపోకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ. ఒక్కొక్కరిగా అందరూ కాలేజీకి చేరుకుంటున్నారు. మాధవ్ మాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగా మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు. అది చూసిన రేవంత్, "అరే బావా, ఏంట్రా ఇంకా రెడీ అవ్వకుండా అలా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు? అవతల పార్టీకి టైం అవుతుంది, వెళ్ళు, వెళ్ళి త్వరగా రెడీ అయి వచ్చేయ్" అని చెబుతాడు. "అబ్బా బావా, నాకు ఆ పార్టీ పైన ఇంట్రెస్ట్ లేదురా, నేను రాను, నువ్వు ఒక్కడివే వెళ్ళేసి వచ్చేసి, నేను రూమ్లోనే ఉంటాలే. ఎక్కువ చేయకుండా వెళ్ళి రెడీ అయ్యి రారా, నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా" అని అనడంతో సరే అని వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు మాధవ్. పార్టీకి వెళ్ళాక రేవంత్ అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే మాధవ్ విడిగా కూర్చొని పార్టీని ఎంజాయ్ చేస్తున్న అందరినీ చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్న అతని కళ్ళు ఒకచోట స్ట్రక్ అవుతాయి. ఎంత ట్రై చేసినా తన చూపులని అక్కడి నుండి తప్పించుకోలేకపోతున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, సన్నని ముక్కు, ఆ ముక్కు పైన ముత్యం లాంటి ఓ ముక్కెర, చెవులకు పెద్ద బుట్టాలు, చెవి కిందగా ఓ పుట్టుమచ్చ. వైట్ కలర్ చుడిదార్లో మొహం పైన పడుతున్న వెంట్రుకలని అలా వెనక్కి తోస్తుంటే ఆ క్షణమే ఆమె రూపం మాధవ్ మదిలో ముద్రించుకుపోయింది. అమ్మాయిలపైన లవ్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేని మాధవ్ రాధని చూడగానే ప్రేమలో పడిపోయాడు. ఆ పార్టీ అయ్యేంత వరకు రాధ ఎటు వెళితే అటు మాధవ్ చూపులు వెళ్తూనే ఉన్నాయి. ఆ తర్వాత రేవంత్ ద్వారా తన పేరు రాధ అని, తను లేట్ కమర్ అని తెలుస్తుంది. దానితో మాధవ్ చాలా సంతోషిస్తాడు. కానీ గడిచిన 3 సంవత్సరాలుగా రాధని చూస్తూ గడిపేశాడు తప్ప వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పలేదు. రాధ వచ్చిన వారానికే మాధవ్ తనని ఫాలో అవుతున్నాడని తెలుసుకుంటుంది రాధ. మాధవ్ తనని అలా దొంగ చూపులు చూడడం రాధకి కూడా నచ్చేది. కానీ ఆ విషయం తనకి తెలీదు అన్నట్టుగానే బిహేవ్ చేసేది. తర్వాత మాధవ్ క్యారెక్టర్ తెలుసుకొని తను కూడా మాధవ్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ ఆ విషయం తను తన దగ్గర కూడా ఒప్పుకునేది కాదు. అలా రోజు ఒకరికి తెలియకుండా ఒకరు కళ్ళతోనే వెతుక్కుంటూ చూసుకుంటూ గడిపేసేవారు. స్వప్న చెప్పింది అని కాదు, కానీ నేను నిజంగానే మాధవ్ని లవ్ చేస్తున్నానా అని అనుకోగానే తన గుండె వేగంగా కొట్టుకోవడం తనకే తెలుస్తుంది. ఏమో, ఇది ప్రేమో ఏమో తెలీదు, కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. వాడు నా కోసం అలా వెతుక్కుంటుంటే ఏదో తెలియని గుబులు. నేను కనపడలేదు అని వాడి కళ్ళు నిరాశగా మారిపోతే ఎందుకనో సంతోషం. నన్ను చూసిన క్షణం వాడి మొహం చూడాలి, పున్నమి రోజు చంద్రుల్లా ఎలా వెలిగిపోతుందో అని అనుకుంటూ తనలో తానే మురిసిపోతుంది రాధ. ఇటువైపు మాధవ్కి మాత్రం రేవంత్ అన్న మాటలే మదిలో తిరుగుతూ ఉన్నాయి. తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అని అన్న రేవంత్ మాటలు మదిని ముక్కలు చేస్తున్న ఫీలింగ్. లేదు, నా రాధ పక్కన నేను వేరే ఎవ్వరినీ ఊహించుకోలేను. నా ప్రేమ విషయం తనతో ఎలాగైనా చెప్పేస్తా అని డిసైడ్ అవుతాడు మాధవ్. వెంటనే ఓ ప్రేమ లేఖ రాయాలి అని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే అతని మనసులో ఉన్న ప్రేమకి అక్షర రూపం ఇచ్చి అందంగా మారుస్తాడు. దాన్నే పదే పదే చదువుతూ రేపటి రోజు కోసం వెయిట్ చేస్తూ గడిపేస్తాడు.
అతని ఎదురుచూపులకు మురిసిపోయిన ఆ చంద్రుడు కూడా అతను త్వరగా వెళ్ళిపోయి ఆ సూర్య భగవానుణ్ణి పంపిస్తాడు. మరుసటి రోజు ఉదయం రాధ తనది ప్రేమి అని తెలుసుకొని ముందు రోజు కంటే రెట్టింపు ఉత్సాహంగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్తుంది. మరోవైపు మాధవ్ మిక్స్డ్ ఫీలింగ్స్తో సతమతమవుతూ రాధ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతన్ని అలా చూసి, ఏంటి బావా చెమటలు పడుతున్నాయి, భయపడుతున్నావా అని అడుగుతాడు రేవంత్. రాధ ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం టెన్షన్గా ఉందిరా బావా. అంతా మంచి జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకురా. అదిగో తను వస్తుంది, నేను పక్కనే ఉంటా, నువ్వు తనతో నీ ప్రేమ విషయం చెప్పి ఆ లెటర్ ఇచ్చేసేయ్ అని చెప్పి అక్కడి నుండి పక్కకి వెళ్తాడు రేవంత్. అప్పటి వరకు మాట్లాడుకుంటూ వస్తున్న రాధ అక్కడ మాధవ్ని చూడగానే సైలెంట్ అవుతుంది. విషయం అర్థం చేసుకున్న స్వప్న చుట్టూ చూడగా రేవంత్ కనిపించి పక్కకు వచ్చేయి అంటూ సైగ చేస్తాడు. దానితో స్వప్న అక్కడి నుండి మెల్లగా తప్పుకుంటుంది. తర్వాత రేవంత్ దగ్గరికి వెళ్ళి, ఏంటి పిలిచావు అని అడుగుతుంది. నీతో నాకేం పని అని నిన్ను పిలుస్తా? అయినా ఏంటి, నువ్వు ఎప్పుడు చూడు రాధతోనే ఉంటావు, దాన్ని కాస్త విడిగా వదిలేయొచ్చుగా. నా ఫ్రెండ్ నా ఇష్టం, దానికి నీకేంటి కష్టం చెప్పు. అయినా నువ్వేమైనా తక్కువ? నువ్వు కూడా ఎప్పుడు ఆ మాధవ్ వెంట తోకలా తిరుగుతూనే ఉంటావు కదా. ఛీ, ప్రొద్దునే నీ నోట్లో నేర్పుట్టాను చూడు, నాకు బుద్ధి లేదు. హేయ్, పిచ్చి పిచ్చిగా వాగకు, మూతిపళ్ళు రాలుగొట్టి చేతిలో పెడతా. అమ్మ తల్లి, నీకో దండం, కాసేపు కామ్గా ఉంటావా? అసలే మా వాడు ఏం చేస్తాడో ఏమో అని టెన్షన్గా ఉంది అని మాధవ్ వాళ్ళ వైపుకు చూస్తూ అంటాడు రేవంత్. రేవంత్ చూసిన వైపుకి చూసిన స్వప్న, ఏంటి ఈరోజు మీ ఫ్రెండ్ ఇంకా అక్కడే ఉన్నాడు, రాధ కనిపించగానే ఆ చెట్టు వెనక్కి వెళ్ళిపోవాలిగా అని అంటుంది. అంత లేదమ్మా, వాడి ఈ రేవంత్ ఫ్రెండ్, వాడు భయపడడం దాక్కోవడం అంటూ ఏమీ ఉండదు అని గొప్పగా చెబుతాడు రేవంత్. అది చూద్దాంలే అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మరీ అంటుంది స్వప్న. అది సరే కానీ మాధవ్ రాధతో మాట్లాడితే నువ్వు నాతో డేట్కి వస్తావా? నీ మొహానికి అంత సీను లేదు, అలాగే నీ ఫ్రెండ్కి కూడా లేదు. ఈరోజు ఎందుకో వాడు ధైర్యం చేస్తాడు అనిపిస్తుంది. అబ్బో, మరి నువ్వు అనుకుంటున్నట్లుగా మాట్లాడకపోతే అప్పుడు నేను నీతో డేట్కి వస్తా. హే పోరా అని అంటుంది స్వప్న. అప్పటికే రాధ నడుస్తూ మాధవ్ దగ్గరగా వచ్చేసింది. మాధవ్ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ అతని మాట గొంతు దాటి బయటికి రావడం లేదు. చేతిలో పట్టుకున్న లెటర్ని కూడా ప్యాకెట్లోకి తోసేశాడు. రాధ అలాగే నడుచుకుంటూ మాధవ్ని దాటి ముందుకు వెళ్తుంది. దూరం నుండి చూస్తున్న రేవంత్, అబ్బా వీడు మళ్ళీ దెబ్బేశాడు, ఇప్పటి వరకు దీని దగ్గర ఓ తెగ బిల్డప్ ఇచ్చా, ఇప్పుడు ఇది నన్ను ఆడుకుంటుంది చూడు ఇక అని అనుకుంటూ ఉంటాడు. మాధవ్ కూడా రాధ వెళ్ళిపోవడం చూసి అతనిపైన అతనికే కోపం వచ్చి పక్కనే ఉన్న చెట్టుకి పంచి విసిరబోతాడు. అప్పుడే రాధ గొంతు నుండి అతని పేరు మొదటిసారిగా వినిపించేసరికి చేతిని వెనక్కి తీసుకొని రాధ వైపుకి చూస్తూ ఉంటాడు. అతను ఎలాంటి రిప్లై ఇవ్వకపోయేసరికి మళ్ళీ రాధే మాధవ్ అని పిలుస్తుంది. పెరుగుతున్న గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ, హా రాధా చెప్పు అని చిన్నగా అంటాడు. అది మాధవ్, నువ్వు నాకు ఫ్రెండ్ లాగా ఉంటావా అని చేతిని ముందుకు చాచుతూ అడుగుతుంది. రాధ తనతో మాట్లాడడమే కాదు, తనంతట తానే వచ్చి ఫ్రెండ్గా ఉండమనేసరికి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బో అవుతూ హా రాధా అంటూ తన చేతిని అందుకుంటాడు. రాధ కూడా నవ్వుతూ, సరే అయితే మనం ఈరోజు లంచ్కి బయటికి వెళ్దామా, అంటే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, సో ఓకే రాధా తప్పకుండా అని చెప్పగానే రాధ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది. రాధ వెళ్ళగానే దిల్ మూవీలో నితిన్ లాగా ఆ చైను చూసుకుంటూ తెగ ఫీల్ అవుతాడు మాధవ్. రాధ అలా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని స్వప్న షాకింగ్గా రాధ దగ్గరికి వెళ్తుంది. అమ్మయ్య, ఇది వెళ్ళిపోయింది, లేదంటే ఎన్ని మాటలు అనేది ఏమో అనుకొని మాధవ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా బావా ఏమంటుంది మా చెల్లి అని అడుగుతాడు. బయటకు వెళ్దాం అందిరా అని చేతిని చూసుకుంటూ చెప్తాడు. హోహో, అయితే మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. సరే కానీ ఇప్పటిలా ముద్దపప్పులా ఉండకుండా కొంచెం ఏమైనా మాట్లాడరా, తనే నిన్ను పిలిచింది కాబట్టి తనకి కూడా నువ్వంటే ఏదో సంథింగ్ మొదలైనట్టుంది. ఏమోరా, నాకేమీ అర్థం అవడం లేదు. అయినా స్వప్నతో ఏమైనా చెప్పిందేమో నా గురించి, ఒక్కసారి అడగొచ్చు కదరా. ఏంటి ఆ పొట్టిదాన్నా, అది చచ్చినా చెప్పదు, ఇప్పటికే నా మీద పిచ్చ కోపంగా ఉంది, కావాలి అంటే నువ్వే అడగరా. అది సరే కానీ ఇంతకీ తనకు కోపం వచ్చేంతలా నువ్వేం చేసావురా? ఏం లేదురా బాబు, చిన్నప్పుడు ఈ పొట్టిది చూడ్డానికి బాగోలేకపోతుండే, అదే టైంలో దీని ఫ్రెండ్ నా కళ్ళకి ఏం చెల్లా కనిపించింది, అందుకే
నేను దీన్ని వదిలేసి తన చుట్టూ తిరిగా. ఈ పొట్టిది నా వెంట తిరుగుతున్నా అస్సలు పట్టించుకోలేదు. దానితో దీనికి మండి మా ఇద్దరి మధ్య మంట పెట్టింది. ఆ మంటకి తను పారిపోయింది. తర్వాత ఇది కూడా నాతో మాట్లాడడం మానేసింది. అదేంటోరా, ఎప్పుడూ నా వెంట తిరుగుతూ ఉంటే నాకు అర్థం కాలేదు, కానీ అది మాట్లాడడం మానేసాకే నేను దాన్ని ఎంతలా ప్రేమిస్తున్నానో అర్థమైంది. అప్పటి నుండి ఎంత ట్రై చేస్తున్నా నో రెస్పాన్స్. అందుకేరా అందాన్ని చూసి మోసపోకూడదు అంటారు. అప్పుడు అలా ఉన్నది ఇలా తయారైంది. అప్పుడు అందంగా కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు దీని ముందు అస్సలు నిలవదు అనిపిస్తుంది. తనే కాదు, ఇంకా ఎవరు కూడా ఇప్పుడు నాకు దీనికంటే అందంగా ఉన్నట్లుగా అనిపించడం లేదురా. కానీ ఇదేమో ఇంకా అదే పట్టుకొని నాతో ఆడుకుంటుంది అని వాపోతాడు. బాధపడుకురా, తను కూడా నీ ప్రేమని అర్థం చేసుకుంటుందిలే. ఏం అర్థం చేసుకోవడమో ఏమోరా అని వెనక్కి తిరిగేసరికి అక్కడ స్వప్న రాధలు ఉంటారు. వాళ్ళని చూసి, ఇదేంటి, వీళ్ళు ఇప్పుడేగా అటు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎంతవరకు విన్నారో ఏమో, దీని మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా ఏం తెలియడం లేదు అని చిన్నగా నసుగుతూ అంటాడు. పక్కనే ఉన్న మాధవ్, చిన్నప్పుడు స్వప్న చూడ్డానికి ఏం బాగోదు అని చెప్పావు కదా, అప్పటి నుండి అంతా విన్నారు అని అంటాడు. మిత్రదోహి, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చూసే ఏం జరిగింది అని నన్ను అడిగావా? హిహిహిహి, అది మరి, నవ్వకురా, నీ సంగతి నేను తర్వాత చెప్తాలే అని వీళ్ళు అనుకుంటూ ఉండగానే, రాధా, నీ బుక్ ఇక్కడే పడిపోయింది అన్నావుగా, వెళ్ళి తెచ్చుకో అని చేతులు ఫోల్డ్ చేసుకొని సీరియస్గా ముందు ఉన్న రేవంత్ని చూస్తూ ఉంటుంది స్వప్న. దానితో రాధ వెళ్ళి బుక్ తీసుకొచ్చుకుంటుంది. అక్కడి నుండి వెళ్ళేటప్పుడు కూడా రేవంత్ వైపు ఓ షార్ప్ లుక్ విసిరి పోతుంది స్వప్న. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళాక రేవంత్ మాధవ్ చొక్కా పట్టుకొని, అరే ఎందుకురా ఇప్పుడు ఇలా చేశావు, అది అసలే తిక్కల్ది, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని అంటాడు. మాధవ్ కూల్గా అతని నుండి చొక్కా విడిపించుకొని, అరే బావా, నువ్వు భయపడుతున్నట్లుగా ఏమవ్వదు, అయినా ఇప్పుడు విషయం ఎలాగో ఓపెన్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి తనకి డైరెక్ట్గా ప్రపోజ్ చెయ్యు, అప్పటికి కూడా ఒప్పుకోకపోతే మరి ఏముంది, సిగ్గు లేకుండా ఒప్పుకునేంత వరకు వెంటపడడమే. అరే బావా, ఇది నువ్వేనా మాట్లాడేది, లేదంటే నేను ఏమైనా కలగలో ఉన్నానా, నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా, మరి లేకపోతే రాధతో మాట్లాడరా అంటే మాట్లాడవు, కానీ ఇప్పుడు నాకు మాత్రం లవ్ సజెషన్స్ ఇస్తుంటే డౌట్ వచ్చింది అన్నట్టు నైట్ తిన్నగా ఇంటికే వెళ్ళావా, అరే నీ చంపేస్తారా అని మాధవ్ అనగానే, హే పోరా అంటూ అక్కడి నుండి పరిగెడతాడు రేవంత్. స్వప్న, నీకు మీ బావ అంటే చాలా ఇష్టం కదే, మరి అలా కోపంగా ఎందుకున్నావు అని రాధ అడగ్గా, కోపంగా ఉండక ఇంకా ఏం చెయ్యాలి, నాకు 14 ఇయర్స్ ఉన్నప్పటి నుండి వాణ్ణి లవ్ చేస్తున్నా, వాడు మాత్రం నన్ను పట్టించుకోకుండా ఇంకా వేరే దానితో తిరిగాడు, అందుకని వాడితో ముందులా మాట్లాడడమే మానేసా. అప్పుడైనా వాడికి నా ప్రేమ విషయం అర్థం కాలేదా, అది వదిలే, కనీసం ఇప్పుడైనా వచ్చి నన్ను ప్రేమిస్తున్నట్లు నాకైనా చెప్పాడా, లేదు, అక్కడ మాధవ్కి చెప్తున్నాడు. అయినా ఏంటో ఈ అబ్బాయిల మెంటాలిటీ, అటు మాధవ్ని వెంట తిరుగుతాడు కానీ అతని ప్రేమ విషయం చెప్పడు. ఇప్పుడు రేవంత్, వాడు కూడా నన్ను ప్రేమిస్తాడు బట్ చెప్పడు. వాళ్ళు ఇది అని చెప్పకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే మనం ఎలా అర్థం చేసుకోవడం చెప్పు. ఆ మాటలు విన్నాక రాధ కూడా ఇక ఏం అనలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో స్వప్నని కూడా బలవంతం చేసి తనతో తీసుకెళ్తుంది రాధ. మాధవ్ కూడా రేవంత్ రాను అంటున్నా వినకుండా అతన్ని కూడా వెంట పెట్టుకొని రెస్టారెంట్కి తీసుకువస్తాడు. స్వప్న తనకి ఏం తెలియనట్టుగానే రేవంత్తో ఇదివరకు లాగానే బిహేవ్ చేస్తుంది. అలా అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ నలుగురు ఓ గ్యాంగ్ అయిపోయారు. ఎప్పుడూ కలిసే మాట్లాడుకోవడం, కలిసే తినడం, క్లాస్కి వెళ్ళడం. ఒక మంచి రోజు చూసుకొని మాధవ్ రాధల హెల్ప్తో స్వప్నకి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు రేవంత్. అతను ఆ రోజు కాలేజ్కి వెళ్లకుండా మాధవ్ రాధాలకి స్వప్నతో ఏం చెప్పకుండా తనని రెస్టారెంట్కి తీసుకురమ్మని చెప్తాడు. రేవంత్ చెప్పినట్టుగానే మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్కి బయటకు వెళ్దామని చెప్పి స్వప్నని రెస్టారెంట్కి తీసుకొస్తుంది. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి ఎంట్రన్స్లోనే మాధవ్ ఎదురు చూస్తూ ఉంటాడు. అది చూసి రేవంత్ కూడా అక్కడే ఉన్నాడేమో అని చుట్టూ వెతుకుతుంది స్వప్న. కానీ అక్కడ రేవంత్ ఎక్కడ కనిపించకపోయేసరికి రాధా, ఆయన మాధవ్తో లంచ్కి వస్తూ నన్నెందుకు పిలిచావు, నువ్వు ఒక్కదానివే వస్తే ఇద్దరు మంచిగా టైం స్పెండ్ చేసేవారు కదా అని స్వప్న అనగా, ఏం మాట్లాడకుండా ముందు రావే బాబు అంటూ తన చేయి పట్టుకొని ముందుకు నడుస్తుంది.
ఆ తర్వాత ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళ ముగ్గురు పైన పూల పెటల్స్ పడతాయి. అది అంతా చూసిన స్వప్న మాధవ్ రాధకి ప్రపోజ్ చేయబోతున్నాడేమో అని అనుకుంటుంది. అప్పుడే ఆ రెస్టారెంట్ స్టాఫ్ అంతా చేతిలో కొన్ని ఫ్లవర్స్తో లైన్గా వస్తూ ఉంటారు. స్వప్న వాళ్ళు రావడం చూసి తను అనుకున్నదే నిజమని ఫిక్స్ అవుతుంది. కానీ ఆ ఫ్లవర్స్ రాధకి కాకుండా స్వప్న చేతిలో పెట్టగానే కన్ఫ్యూజింగ్గా రాధ వైపు చూడగా రాధా మాధవ్ ఇద్దరు నవ్వుతూ స్వప్న వైపు చూడడం చూసి ఏం అర్థం కాకపోయినా ఆ ఫ్లవర్స్ అన్ని తీసుకుంటుంది. ఆ అన్ని ఫ్లవర్స్ కలిపితే మొత్తం 143 ఉండడంతో తన మనసుకి ఏదో తట్టి భయమో లేదా ఆనందమో తెలియని ఓ వింత ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళ కోసం బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోగానే వెయిటర్ వచ్చి అక్కడ ఒక బౌల్ పెట్టేసి వెళ్తాడు. అందులో ఏముందో పైకి కనిపించడం లేదు. అప్పుడే అక్కడ సెంటర్లో ఉన్న స్క్రీన్ స్టార్ట్ అయ్యి అందులో రేవంత్ మాట్లాడుతూ ఉంటాడు. అతను స్వప్నని ఎంతలా లవ్ చేస్తున్నాడో అని చెప్తూ ఉంటాడు. అది అంతా చూసి స్వప్న కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడే ఆ హాల్లోకి వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకొని అక్కడికి నడుచుకుంటూ వచ్చి పాకెట్లో ఉన్న రింగ్ని చేతిలో పట్టుకొని స్వప్న ఎదురుగా మోకాళ్ళపైన కూర్చొని పొట్టి విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. అతను అలా అడగడమే ఆలస్యం. అతని పైకి దూకి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని దొంగ సచ్చినోడా ఇన్ని రోజులు పట్టిందారా రియలైజ్ అవ్వడానికి అని అడుగుతుంది. లేదు పొట్టి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని నాకు ఎప్పుడో తెలిసింది. బట్ ప్రపోజ్ చేయడానికి కొంచెం లేట్ అయింది అని ఆమెను టైట్గా హగ్ చేసుకుంటూ చెప్తాడు. ఆ మాటలతో రేవంత్ని కొట్టేస్తూ కొంచెమా, ఇది కొంచెమేనారా అని అడుగుతుంది. దానికి రేవంత్ నవ్వుతూ అబ్బా పొట్టి ఆపవే బాబు, అందరూ మనల్ని చూస్తున్నారు. నీకు నన్ను ఇంకా కొట్టాలి అనిపిస్తే మనం ఇద్దరమే ఉన్నప్పుడు నీ ఇష్టం అని అనగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన పాప రేవంత్ దగ్గర నుండి దూరం జరిగి సిగ్గుతో రాధ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. దానితో రేవంత్ పైకి లేచి మరి ఇది అని అడగ్గా రాధ వెనక నుండి చేతిని ముందుకు చాచుతుంది. రేవంత్ నవ్వుకుంటూ స్వప్న వేలికి రింగ్ పెడతాడు. రేవంత్ స్వప్నకి రింగ్ పెడుతున్న టైంలో రాధా మాధవ్ వైపుకి చూడగానే మాధవ్ కూడా తన్నే చూడడం చూసి సైలెంట్గా చూపు పక్కకి తిప్పేసుకుంటుంది. బేరర్ వచ్చి టేబుల్ పైన ఉన్న డిష్ పైన క్యాప్ తీయగానే అందులో ఒక కేక్, అది రెడ్ కలర్ హార్ట్ సింబల్లో ఉండి దానిపైన వైట్ కలర్ క్రీమ్తో ఐ లవ్ యూ స్వప్న అని రాసి ఉంటుంది. అందరూ ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ అక్కడ చుట్టుపక్కల పట్టించుకోలేదు. కానీ దూరం నుండి ఓ 2 జతల కాళ్ళు వాళ్ళని గమనిస్తూ ఉన్నాయి. తరువాత అందరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి నుండి స్వప్న రేవంత్ కాల్స్ మెసేజెస్ అంటూ ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు. ఈ గ్యాప్లో రాధా మాధవ్లు ఇంకాస్త దగ్గరయ్యారు. ఒకరోజు ఉన్నట్టుండి రాధా వాళ్ళ నాన్నగారు కాల్ చేసి అర్జెంటుగా ఊరు రమ్మని అనడంతో విషయం ఏంటో తెలియక రాధ కంగారు పడుతూ ఉంటుంది. ఆమె కంగారు చూసి స్వప్న కూడా రాధతో పాటుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రాధ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా బంధువులతో కోలాహలంగా ఉంది. విషయం ఏంటో తెలియని రాధ సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నానా అర్జెంటుగా రమ్మన్నారు అని అడుగుతుంది. హా రాధా, వచ్చావా? నీ ఫ్రెండ్ కూడా వచ్చిందా? తన్ని తీసుకొచ్చి మంచి పని చేశావు. మీరు ముందు వెళ్ళి ఏమైనా తినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. రాధకి వాళ్ళ నాన్న అంటే చాలా గౌరవం కావడంతో సరే నాన్న అని చెప్పి తినడానికి వెళ్తుంది. రాధ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇద్దరికి కొసరి కొసరి వడ్డిస్తుంది. తినడం అయ్యాక అమ్మా ఏంటి ఇది అంతా, ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా అని చుట్టూ చూస్తూ అడుగుతుంది రాధ. హా, ఫంక్షన్ని అని వాళ్ళ అమ్మ నవ్వుతూ చెబుతుంది. అప్పుడు అక్కడే రాధకి అత్త వరసయ్య వారు ఉండి రేపు నీ ముక్కుకు తాడు వేయడానికి ముహూర్తం పెట్టారులే అని అంటారు. రాధ అర్థం కానట్టుగా చూస్తుంది. అప్పుడే రాధ వాళ్ళ అమ్మ రేపు నీకు ఎంగేజ్మెంట్ రా, అబ్బాయి సిటీలోనే ఉంటాడు, అతను కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అంట, చదువైన వెంటనే వాళ్ళ బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అంట. అంతేకాదు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా మేము మాట్లాడాము, మాకు ఈ సంబంధం బాగా నచ్చింది, నువ్వు ఎలాగో మా మాటను కాదు అనవు అనే నమ్మకంతో ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించారు మీ నాన్నగారు అని చెప్పగానే రాధ ఏం మాట్లాడలేకపోతుంది. కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు వచ్చేస్తాయి. అవి ఎవరికీ కనిపించకూడదు అనుకొని పరిగెత్తుతూ తన రూంలోకి వెళ్ళి డోర్ దగ్గరగా వేసి బెడ్ పైన పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. తను అలా రావడం చూసి అక్కడ ఉన్న అందరూ సిగ్గుతో వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ అసలు రీజన్ స్వప్నకి మాత్రమే తెలియడంతో
రూమ్లోకి వెళ్ళి రాధా అంటూ భుజం పైన చెయ్యి వేస్తుంది. వెంటనే రాధ పైకి లేచి స్వప్నని హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. తన మనసులోని భారం అంతా తగ్గే వరకు వెయిట్ చేసి తను కొంచెం కామ్ అవగానే, రాధా నిజం చెప్పు, నువ్వు మాధవ్ లేకుండా ఉండగలవా అని అడుగుతుంది. లేదు స్వప్న, నేను మాధవ్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అతను లేకుండా నేను ఉండలేను. కానీ నాన్న మాటని కూడా కాదు అని చెప్పలేను అని ఏడుస్తూనే చెప్తుంది. ఒక్కసారి ఆలోచించు రాధా, విషయం ఇదే అని మాధవ్కి చెప్పడం బెటర్ అనిపిస్తుంది. కానీ స్వప్న, ఎలా చెప్పాలి? మాధవ్ తన ప్రేమ విషయం ఇంకా నాకు చెప్పనే లేదు. ఇంతలోనే ఇలా అయ్యింది అని ఇప్పుడు అతనితో నేను ఎలా చెప్పగలను? సరే, నువ్వేం చెప్పకు, నేనే చెబుతాను అని అంటూ రాధా ఫోన్ తీసుకొని మాధవ్కి కాల్ చేస్తుంది స్వప్న. మొబైల్లో రాధా ఫోటో చూస్తూ కూర్చున్న మాధవ్కి రాధా నుండే కాల్ రావడంతో హ్యాపీగా కాల్ పిక్ చేసి, రాధా అప్పుడే చేరుకున్నారా అని అడుగుతాడు. మాధవ్, నేను స్వప్నని. హా స్వప్న, చెప్పు, ఇంతకీ రాధా ఏం చేస్తుంది? నువ్వెందుకు తన మొబైల్ నుండి కాల్ చేశావు? అది అంతా తర్వాత మాధవ్, ముందు నేను చెప్పేది విను. రేపు రాధకి ఎంగేజ్మెంట్ అంట. ఆ విషయం తెలిసినప్పటి నుండి అది ఏడుస్తూనే ఉంది. నువ్వు నిజంగా రాధని లవ్ చేస్తుంటే త్వరగా వచ్చి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మాధవ్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండానే కాల్ కట్ చేస్తుంది స్వప్న. రాధకి ఎంగేజ్మెంట్ అని విన్న మాధవ్ అలానే బెడ్ పైన కూలబడిపోయాడు. కాసేపటికి ఏదో నిర్ణయించుకున్న వాడిలా వాళ్ళ డాడ్కి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెబుతాడు. తర్వాత వాళ్ళ అమ్మకి మనం ఒక చోటికి వెళ్ళాలి, నువ్వు త్వరగా రెడీ అవ్వు అంటూ తన్ని తొందర పెడతాడు. ఆఫీస్ నుండి వాళ్ళ నాన్న రాగానే ఇద్దరిని హడావిడి పెట్టి కారులో కూర్చోబెడతాడు. వాళ్ళు ఎక్కడికి రా అని అడుగుతున్నా, సరే అమ్మా, డాడ్, మనం ఇప్పుడు ఒక చోటికి వెళ్ళబోతున్నాం. అక్కడికి చేరుకున్నంత వరకు నన్ను ఏమీ అడగకండి ప్లీజ్ అని అంటాడు. వాళ్ళు కూడా ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. 2 గంటల తర్వాత వాళ్ళ కార్ వచ్చి రాధ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. కార్ దిగక ముందే, అమ్మా, డాడ్, మీ మీద ఉన్న నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. మీరు నా ఇష్టాన్ని కాదు అనరని నాకు తెలుసు. మాధవ్, స్ట్రైట్గా అసలు విషయం ఏంటో చెప్తావా? అది అమ్మా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. కానీ ఈ విషయం ఇంతవరకు ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు. రేపే తనకి ఎంగేజ్మెంట్ అంట. అందుకే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామని మిమ్మల్ని తీసుకువచ్చాను. ఏంటి, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈరోజు వెళ్ళి మాట్లాడడం ఏంటిరా అసలు? అమ్మా ప్లీజ్, అది అంతా అలా సడన్గా జరిగిపోయింది. లోపల వాళ్ళు కోపంతో ఏదైనా మాట జారినా మీరు మాత్రం కామ్గా ఉండండి, సరేనా? ఏమోరా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పేసి కార్ దిగుతారు మాధవ్ వాళ్ళ అమ్మ. తన వెనకే మాధవ్ వాళ్ళ నాన్నగారు కూడా దిగుతారు. లోపల ఏం గొడవ కాకూడదు దేవుడా అని ఆ దేవుణ్ణి తలుచుకొని అడుగు బయట పెడతాడు మాధవ్. గుమ్మంలో కాలాగిన సౌండ్ వినగానే అక్కడ పనిచేసే అతను వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. విషయం తెలుసుకొని రాధా వాళ్ళ అమ్మ, రాధా వాళ్ళ నాన్నగారు ఇద్దరు బయటకు వచ్చి, వదినా బాగున్నారా, రండి కాలు కడుక్కోండి, రా బాబు అంటూ అందరికీ కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. రాధా వాళ్ళ అమ్మ, రాధా వాళ్ళ నాన్నగారు, ఏంటి బావగారు ఈరోజే వస్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు? అంటే రాకూడదని కాదు, కానీ ముందే చెప్తే మా ఏర్పాట్లు మేము చేసుకునే వాళ్ళం కదా అని అంటారు. అంటే మేము కూడా ముందుగా ప్లాన్ చేసుకోలేదు బావగారు, ఇదిగో వీడు చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేశాడు అని అనగానే అందరూ మాధవ్ని చూసి నవ్వుకుంటారు. మాధవ్కి అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. మెల్లగా పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ చెవిలో, ఏంటి మమ్మీ, వీళ్ళు మనకి రిలేటివ్స్నా? మనల్ని చూసి ఎంత పెద్ద గొడవ చేస్తారో అని నేను భయపడుతుంటే వీళ్ళేమో మర్యాదగా తీసుకొచ్చి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి మరి కొత్త అల్లడికి చేసినట్లు మర్యాదలు చేస్తున్నారు అని అంటాడు. మాధవ్ వాళ్ళ అమ్మ చెవిలో మాట్లాడడం చూసి, ఏంటి వదిన, అల్లుడు గారు ఏమంటున్నారు అని అడుగుతారు రాధా వాళ్ళ అమ్మ. అది వదిన, మా కోడలితో ఒకసారి మాట్లాడాలి అని అంటున్నాడు. అవునా, దానికి అంత మొహమాటం ఎందుకు బాబు, ఒక్క నిమిషం ఉండండి అని అక్కడే ఉన్న ఓ పిల్లాడిని పిలిచి బావికి అక్క రూమ్ ఎక్కడో చూపించిరాపో అని పంపిస్తుంది. మాధవ్ మాత్రం ఏం అర్థం కాక వాళ్ళ అమ్మ మొహం వైపు ఒకసారి చూసి థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి పైకి లేస్తాడు. అక్కడే ఉన్న బామ్మ వరుస అయ్యే వాళ్ళలో ఒకరు, ఇంకా ఆంటీ ఏంటి అబ్బాయి, అత్తమ్మ అని పిలువు అని అనేసరికి హా అని తల ఆడించి ఆ పిల్లాడితో వెళ్తాడు. అతని మైండ్ నిండా ప్రశ్నలే ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం అవ్వడం లేదు. అతను ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే ఆ బాబు, బావా ఇదే అక్క రూమ్, లోపలికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఏంటో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ మెల్లగా డోర్ నాక్ చేస్తాడు మాధవ్. అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయిన రాధ అప్పుడే లేస్తుంది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. బుగ్గలు కూడా ఎర్రగా మారిపోయాయి. డోర్ సౌండ్ వినగానే స్వప్న, ఎవరో వెళ్ళి చూడు, నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తా అని చెప్పి తను వాష్రూంలోకి వెళ్తుంది. స్వప్న వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఉన్న మాధవ్ని చూసి, మాధవ్, నువ్వేంటిక్కడ? ఆయన లోపలికి ఎలా వచ్చావు? నేను ఎవరూ ఆపలేదా? ముందు నువ్వు లోపలికి రా, మళ్ళీ ఎవరైనా చూస్తారు అని కంగారుగా అంటూ అతని చేయి పట్టుకుని లోపలికి లాగేస్తుంది. మాధవ్ పేరు వినగానే వాష్రూమ్ నుండి పరుగున బయటకు వస్తుంది రాధ. అతన్ని అక్కడ చూడగానే వెళ్ళి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. తర్వాత కాసేపటికి వాళ్ళు తన ఇంట్లోనే ఉన్నారు అని గుర్తుకు వచ్చి అతనికి దూరంగా జరిగి, మాధవ్, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? అయినా ఎందుకు వచ్చావు? నువ్వు రావడం బయట ఎవరు చూడలేదా అని కంగారుగా అడుగుతుంది. మాధవ్ వెనక ఉన్న బెడ్ పైన కూర్చొని, చూడడం ఏంటి, కాళ్ళకి నీళ్లు ఇచ్చి మరీ తాగడానికి కాఫీ ఇచ్చి మాట్లాడమని నీ దగ్గరికి పంపించారు. మా అమ్మ నాన్న కూడా బయటే ఉన్నారు. బయట అంతా వరుసలు కలిపేసుకొని మరీ మాట్లాడుకుంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే కాస్త చెప్తారా ప్లీజ్? నేను ఏమనుకొని వచ్చానో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకైతే ఏమీ అర్థం అవడం లేదు అని తల పట్టుకొని కూర్చుంటాడు మాధవ్. అప్పుడే మళ్ళీ ఒకసారి రూమ్ డోర్ నాక్ అవుతుంది. స్వప్న వెళ్ళి డోర్ తీయగా అక్కడ మాధవ్ వాళ్ళ అమ్మ అండ్ రేవంత్ నిలబడి నవ్వుతూ ఉంటారు. మాధవ్ వాళ్ళ అమ్మ లోపలికి వస్తూ, తన్ని అడిగితే తనేం చెప్తుంది బంగారం, పాపం నా కోడలికి కూడా ఏమీ తెలీదు, నన్ను అడుగు నేను చెప్తా అని నవ్వుతూ అంటుంది. ఆ మాటలు విన్న మాధవ్, అమ్మా మాతాజీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త సెలవిస్తారా, లేదంటే నా బుర్ర బేజా ఫ్రై అయ్యేలా ఉంది అని అంటాడు. మీరు ఓ 2 నెలల క్రితం ఓ రెస్టారెంట్లో లంచ్కి వచ్చారు గుర్తుందా? అదే అప్పుడు రేవంత్ స్వప్నకి ప్రపోజ్ చేశాడు చూడు, అప్పుడు. ఆ రోజు నేను డాడ్ కూడా అక్కడే ఉన్నాం. అప్పుడు మీ ఇద్దరి మొగ్గ ప్రేమ మాకు అర్థమైపోయింది. పూర్తిగా క్లియర్ చేసుకుందామని రేవంత్ని అడిగితే మీ 3 సంవత్సరాల మూగ ప్రేమ గురించి అంతా చెప్పాడు. ఇక మిమ్మల్ని ఇలానే వదిలేస్తే 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా మీరు బయటపడరు అని అర్థమైంది. తర్వాత ఓ 2 రోజులు రాధని సీక్రెట్గా ఫాలో అయ్యాను. దాన్ని గమనించాక తినని తప్ప ఇంకా ఎవరిని నా కోడలిగా చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. అందుకే రాధ వాళ్ళ ఇంట్లో మాట్లాడి మీ ఇద్దరి ఎంగేజ్మెంట్కి ఒప్పించాను. ఇదిగో ముందే చెప్తున్నా, ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే, పెళ్ళి మాత్రం మీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాకే. అది అంతా విన్నాక మాధవ్ హ్యాపీగా వెళ్ళి వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయినా నీకు చెప్పకూడదని కాదు, ముందు రాధతో చెప్పాక తను ఒప్పుకుంటే అప్పుడు నీతో చెబుదాం అనుకున్నా. కానీ నువ్వే ఇలా నా ప్రేమని పెళ్ళి అనే ట్రాక్ వరకు తీసుకువెళ్తావు అనుకోలేదు. లవ్ యూ మా అని తన బుగ్గ పైన ముద్దు పెడుతూ చెప్తాడు. తర్వాత రాధ కూడా వచ్చి మాధవ్ వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెడుతుంది. కానీ మధ్యలోనే తనని ఆపేసి మాధవ్ రాధాలని పక్క పక్కన నిలబెట్టి, ఎంత చక్కగా ఉన్నారో, మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు అని వాళ్ళకి మెటికలు విరుస్తుంది. రాధ సిగ్గుపడుతూ నవ్వుతుంది. తర్వాత మాధవ్ వాళ్ళ అమ్మ, రేవంత్ ముగ్గురు బయటికి వచ్చేస్తారు. మాధవ్ వాళ్ళ అమ్మ అటు వెళ్ళగానే రేవంత్ కంగ్రాట్స్ రా బావా అని హగ్ చేసుకొని చెబుతాడు. మాధవ్ కూడా హగ్ చేసుకున్నట్లు చేసుకొని రేవంత్ చేతిని వెనక్కి విరుస్తాడు. అరే బావా, ఏంట్రా ఇది, చేయి నొప్పిగా ఉంది వదులు. ఏంటి నొప్పిగా ఉందా? ఆయన అమ్మకి ఇలా విషయం తెలిసింది అని నాకెందుకురా చెప్పలేదు అని అడుగుతాడు మాధవ్. అరే బావా వదలరా, ఆంటీని చెప్పొద్దు అనింది, నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పింది, అందుకే చెప్పలేదు అని అంటాడు. దానితో రేవంత్ని వదిలేస్తాడు మాధవ్. మరుసటి రోజు ఉదయం బుట్టబొమ్మలా మెరిసిపోతుంది రాధ. మాధవ్ కూడా పట్టు పంచె ఇంకా కుర్తీ వేసుకుని ఉన్నాడు. వారి ఇరువురి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. స్వప్న కూడా లంగవోని వేసుకొని అందంగా ముస్తాబైంది. తన్ని అలా చూసిన రేవంత్ మళ్ళీ ఒకసారి తనతో ప్రేమలో పడిపోయాడు. పెద్దవాళ్ళు కూడా ఆ జంటని చూసి చూడముచ్చటగా ఉన్నారని మురిసిపోతున్నారు. ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో అందరి ఆనందాల నడుమ రాధా మాధవ్ ఇద్దరు ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. నా చిన్ని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేసి తెలియజేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్ వల్ల నేను మరిన్ని కథలు రాయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.